పోయింది. వద్దులే లాభం లేదని గర్భసంచి దించుకొని వీళ్ళు చాలా మంది ఫోన్ చేశారు. కొత్త కొత్త మనకి స్టార్ట్ అవుతానే సుభద్ర వచ్చేసి అన్నారు ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదంటే సరేలే ఎవరినన్ను పెట్టి చేపిద్దాన్ని వచ్చి కుక్కర్లు గిట్లు పెట్టుకుందురా అన్నారు. అస్సలు రాను నేను, అట్లా చేసి ఇప్పుడైనా మీ సొంతూరు ఇక్కడ కాదు, హైదరాబాద్ కదా? కాదు, కొత్తగూడెం. కొత్తగూడెం. వద్దులే బాబు, అప్పుడు ఇద్దరు చేసేది ముగ్గురు చేసేది ఒక్కదాన్ని చేసే వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఆపరేషన్ అయిందన్నా కూడా రమ్మంటారు, వేరే మనిషిని చేతి కింద ఇస్తాము రా అన్నారు. వద్దు బాబు, నా చేత నా వల్ల కావట్లేదులే, వద్దులే మా బాబు కూడా వద్దమ్మా ఆరోగ్యం పాడింది కదా, వద్దులే వద్దు చాలు, నేను ఎంత ఒకంత చేసి మనం ఏదో మామూలు ఇంట్లో ఉందా అని అప్పుడు ఇంకేరే ఇంట్లో ఇట్లా షిఫ్ట్ అయినాక ఇంకేదో మనకు చిన్న చిన్న సినిమాలకి వెళ్తా. ఇద్దరు లేడీస్ ఉన్న కాడ ఒక లేడీస్ కుక్కర్ పెట్టుకోవడమా, నేను కుక్కర్లు పెట్టడమా, ఒకళ్ళని కూర్చొని కడగటమా అలా చేస్తాం. మొన్న ఏం జరిగింది, ఏ ఊరు అది, ఏదో ఊరమ్మా ఆవిడూరు వెళ్ళాను. ఎండలు కూర్చొని కడుగుతాను ట్యాంకర్ పెట్టుకొని. ఆ ఊర్లో ఒక అమ్మాయి లమ్మడోళ్ళ అమ్మాయి నేను. ఆ సార్ ఎలా చూశాడంటే ఇట్లా అందరూ ఇట్లా అందరూ క్యాన్కి చూస్తా అంటే అది ఇది అన్ని క్యారమెన్ల కాంచికి ఇట్లా రెల్లకొచ్చుకుంటాడు చూశాడు. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, ఒక 10 రోజులు చేశాను అక్కడ షూటు. ఆ సార్ ఎందుకు వచ్చాడో సడన్గా నాకు ఎదురు వచ్చాడు. క్యారమెన్ల క్యాన్ నుంచి బయటకు వెళ్ళి అటు ఎందుకు వెళ్తుండో తెలియదు. నేను సార్ని చూసుకోలే అన్నీ శుభ్రంగా తీస్తాంటే బ్లౌజ్ వేసుకోవచ్చు కదమ్మా నమస్కారం అంటే, అయ్యా నీకే నమస్కారం నాయన, నువ్వు నమస్కారం పెట్టా, బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అంటే కడగడం రాదు సార్ అన్న. పక్కన నా పక్కన వెనకాల కూర్చొని ఫోటో తీసిండు. అయ్యో సార్ నా పక్కన కూర్చొని ఫోటో తీస్తారంటే ఫోటో పెట్టుకుంటాడేమో అనుకున్నా. తెల్లారు మేనేజరు నేను ఆ సారు మీడియం వాళ్ళకి ఇచ్చిండట, నువ్వు నెంబర్ చెప్పు అన్నాడు. అనుకున్నా ఆయన పని ఇస్తారేమో అనుకున్నా, నేను సింపుల్ పని ఇస్తారేమో అనుకున్నా అని టక్క నెంబర్ చెప్పేసా. ఇంకా నేను మీడియం వాళ్ళు ఫోన్ చేసి, నేను అసలు ఇప్పుడు జూన్ 3 వరకు ఉండాలి ఆడ ఉండాలి. ఎండకి కొంచెం వేరే వాళ్ళకి నాకు గొడవ అయింది. అతనికి నాకు గొడవ అయ్యి ఇంకా నాకు ఎందుకో మనస్పార్థాలు వచ్చినాయి. మనస్పార్థాలు వచ్చి మంచిగా అనిపించక తింటలేదు తాగట్లేదు పని చేస్తాను. ఇంకా మేనేజర్ అన్నాడు, నువ్వు వచ్చిన రోజంతా యాక్టివ్గా ఇప్పుడు లేవు, సరే వెళ్ళిపో, ఇక్కడ ఎవరిని పెట్టుకొని చేపించుకుంటూ లేకుంటే వేరే ఎవరిని పిలిపించుకుంటూ నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మయ్య, నేనే ఆ మాట అందాం అనుకున్న సార్ అన్న. తెల్లారి ఒక అతను వచ్చి తీసుకొచ్చాడు. అంటే ప్రొడక్షన్ హౌస్లో యూనియన్ కార్డ్ అనేది ఒకటి ఉండాలంటారు కదా, మీకుందా కార్డు? ఓకే ఉంది నాకు. నేను అప్పట్లో నేను తీసుకున్నప్పుడు 60,000 ఇప్పుడు 3 లక్షలు అంట. కానీ అప్పుడు నేను ఎమ్మటే 2 సార్లు 4 సార్లు అన్నారు. ఎందుకులే ఎమ్మటే ఇంక బంగారం అమ్ముకున్నా. ఎందుకున్నా మళ్ళీ ఇంత ఖర్చు అయితే మళ్ళీ కట్టలేవను, వచ్చిన పైసలు నాలుగు అటే కట్టాల్సి వస్తుంది, ఎందుకు లెక్క తీసేసుకొని 60,000 ఇచ్చేసా. ఇంకంతే, ఇంకంతకు నన్ను ఏం అడగలేరు. తర్వాత నేను కార్డు తీసుకున్నాక సంవత్సరం 500 సందా అన్నారు, తర్వాత 2,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత ఇప్పుడు 4,000 కడతాం. జనవరి 15 తారీఖు కల్లా 4,000 కట్టాలి. కట్టకుండా ఫైన్ వేస్తారు. కాకుండా అంత దూరం తెచ్చుకొని నేను ఉన్నా లేకుంటే పనికి వెళ్ళి వస్తేనో కడతా, లేకుంటే ఇంటి ఎంత తాకడ పెట్టైనా కడతా. కానీ ఊక ఫోన్లు చేపించుకో ఒకసారి 2 సార్లు గుర్తుంటుంది నాకు. అమ్మో 15 తారీఖు జనవరి దాటొద్దు, లేకుంటే 1000 ఫైన్ వేస్తారు. ఎందుకు ఈ పనిలో దాకా పోలే నేను, వద్దులేని ఇంట్లో అప్పటికి పని దొరికిందా దేవుడి దయ వల్ల 4 రోజులు దొరికినా చాలు ఫైన్ కట్టేస్తా. వద్దామనుకుంటే వస్తువులు ఏదో చిన్న చిన్న తాగడ పెట్టిపోయి కట్టేసి సందా ప్యాగ్ అది పట్టుకొని వచ్చేస్తా. ప్రొడక్షన్ హౌస్లో ఒకవేళ పని లేదనుకోండి, మీకు అక్కడ ఉన్నంతసేపు చేస్తారు, ఒకవేళ అక్కడ పని లేకపోతే అప్పుడు బయటకు వెళ్తా. నేను ఇంతకుముందు ఇళ్ళల్లో పని చేశాను, సూపర్ మార్కెట్లో చేశాను. సూపర్ మార్కెట్ చేసినాకనే కిడ్నీల రాళ్ళు వచ్చినాయి. ఊక నిలబడాలి, మా సబ్బింగ్ కానీ ఇవన్నీ బాగా చేపించారు. ఇంకా అప్పుడు నడుము నొప్పి వచ్చింది. ఏందన్నా పోతే కిడ్నీల రాళ్ళు ఉన్నాయి అన్నారు. అబ్బో అప్పుడు నేను వచ్చింది 10,000 అయితే అయింది 60,000 అయింది. ఇదేంది జీవితాంతం ఇదేనా సేవ అనుకొని ఇంకా ఇళ్ళల్లో ఇక్కడికే ఉన్నాయి. ఇళ్ళల్లో 2,000 3,000 ఇస్తారు. ఇంకెవరో నెట్టిన 10 రోజులు ఉందనుకుంటే వాళ్ళకి చెప్పేస్తా, తెలుసు వాళ్ళకి చెప్పేస్తా, అక్క ఇట్లా ఉందాట వెళ్తానంటే వెళ్ళి అంటారు. మళ్ళీ లేదు 10 రోజులు గ్యాప్ వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తా. అలాగా గడపకు వస్తాను. అంటే ఏదైనా సినిమాకి మీరు ప్రొడక్షన్ హౌస్ గురించి పని గురించి అని వెళ్ళారనుకోండి, మీకు మధ్యవర్తి అనేది ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మీకు వచ్చే డబ్బుల్లోంచి వాటా అడగడం అలాంటి లేదు అలాంటివి ఏం లేవు. కానీ కొందరు ఏం చేస్తారంటే కంపెనీ ఇస్తుంది, మరి ఎందుకనో ఏమో కానీ కొంతమంది నేను ఎమ్మటి అడుగుతా, పని అయిపోయిందా, నాకు నెల ఆగాలంటే నాకు తెసేవాళ్ళు ఎవరు లేరు. నాకు నెల ఆగాలంటే ఇంటి రెంట్ ఆగదు, ఇంట్లో కొంచెం ఆ నుంచి కుడ్డి తెస్తా, దొరికిన నాళ్ళు కుడ్డి తెస్తా, దొరికినప్పుడు ఎట్లా చేత కాదు. నేను ఇవాళ పని లేదు, నాకు 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే 2-3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ గెలిచి వస్తా. నేను ఒక 10 రోజులు ఖాళీ ఉంటాను రావచ్చా అంటే వచ్చేసే అంటారు. పోగానే డబ్బులు అడగలేమని కదా, వీళ్ళు ఫోన్ చేసి తెస్తారు, రెస్పాన్స్ ఇవ్వరు. ఇప్పుడు అక్క ఖాళీగా నేను ఫోన్ చేసిన పిలుస్తుంది, డబ్బులు కావాలంటే నీదే తలకాయ నిప్పే అని అంటారు. ఈ అమ్మాయి ఎందుకు లేని ఇంకా చాలా వరకు ఫస్ట్లో బాగా చేసా పని. పవన్ గారితో బాగా నాగశౌర్య చేశా ఎక్కువ బాగా కంపెనీ. అతను అబ్బాయి పిలిచేవాడు, 2 మనుషుల పని అది చేస్తుంది, మస్తు చేస్తుంది, ఎవరితో మాడబడదు, ఎవరితో సొల్లు కవర్లు ఆడదు అది అని చేపించి కొన్ని
అంతే. నేను నన్ను పొగుడుతా అంటే నాకు తెలియదు, చేసేదాన్ని. తర్వాత నా ఆరోగ్యం పాడైనాక ఇలాగ ఉంటుంది అన్నారు అమ్మలక్కలు. పిచ్చి మొఖం దానా ఎవరైనా రూపాయి ఇచ్చిరానే ఇలా చేసావు, ఎవరన్నా బలక ఇప్పుడు ఎవరైనా పిలుస్తారా నిన్న అన్నారు. అంటే నాగశౌర్య కాకుండా ఇంకా ఎంతమంది హీరోలతో? శ్రీకాంత్ చేశాను, మన రవితేజ చేశాను, అవుడూర్లు పోయాను, గోవా, గుజరాత్, పవన్ కళ్యాణ్ గుజరాత్ పోయాను, పవన్ కళ్యాణ్ సినిమా, అనుష్కతో పోయాను, చాలా చాలా చేశాను. ఎలా మాట్లాడతారు మీతో హీరోలు ఎవరైనా? మంచిగా మంచిగా మాట్లాడతారు కానీ ఎక్కువ నేను ఇది చేయను. మామూలుగా వాళ్ళు అంటారు అసిస్టెంట్లు, మరి నన్ను గిన్నెలు గడితాను పొగుడుతారో ఎట్ట పొగుడుతారో తెలియదు కానీ దక్క పుట్ట తీపిస్తామంటారు, సార్ పిలుస్తానంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే తాగే వాళ్ళు ఉంటారు, లేడీస్ వల్ల మేము లేడీస్లే పోయి సుభద్ర నేను పిలుస్తారట అంటారు. ఇలా డబ్బులు ఇస్తారు, రేపు చిపుగా చూస్తారు, పోతే మీరు పోండి నాకు వద్దు, నేను తెచ్చుకోను వద్దు నాకు అని వదిలేసేది. పని వారికే తమ్ముడా మీకు దయచేసి పోయే రోజు ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇద్దరికి ఇవ్వండి పిలిచి, అంతేగాని ఒకళ్ళ సాటుకు పిలిచి ఒకళ్ళని నేటికి పిలిచి ఇవ్వకాకండి. అట్లా నేను ఎక్కువ పోకపోయేదాన్ని, ఎక్కువ మాట్లాడను. ఆ పిల్లలు మాత్రం వస్తారు పొగిడేవారు. నేను అనే తర్వాత వీళ్ళు గిన్నెలు కడతానుగా మనం పొగుడుతారే, మనం ఎక్కువ ఎగరవద్దు, ఎగిరెగిరి పడకాక మనం బతకాలి, వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది, మనం బొంగొద్దు ఎక్కువ బొంగొద్దు అంటే మేమే తిట్టుకునేవారు. కొంచెం పవన్ గారు పెద్ద పెద్దలు కొంచెం రసపట్టుకు ఇచ్చి మాట్లాడి పంపించేదాన్ని. ఇంకా చిన్న చిన్న మీరు తీసుకోవట్లేదు చేస్తాం అలాగా తీసుకోండి, మేమే తీసుకోండి అంట. కోపం వస్తే కోపం రాకుండా కూలుగా చాలా వరకు అయితే కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగా ఉంటా. ఒకసారి కోపం వచ్చి ఎవరైనా కసురితే కోపంగా ఉంటా, కానీ చాలా వరకు అయితే 100% కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగానే ఉంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్లో అంటే సినీ ఫీల్డ్లో, సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్మాయిలకి వేధింపులు ఎక్కువ ఉంటాయి అంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటారు. మీరు ఎప్పుడైనా అలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఇంక చెప్తాను కదా, మొన్న ఓడోరు వెళ్ళాను, ఇంకా చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళినాక చెప్తాను. అది ఇంకా నాకు అది డబ్బు రాలేదు, దాని నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు నాకు. అతను కూడా ఫోన్ చేయలేదు, పిలిచి పంపించిండు. తర్వాత అతనికి నాకు కొంచెం చిన్న మనస్పార్థాలు వచ్చినాయి. వచ్చినాక నన్ను ఇట్లా అన్నాడు, ఊరుగానూరు వచ్చినా నేను ఇంటికాడ నా భర్త నా పిల్లగాని విడిచిపెట్టుకొని మరి ఏంటమ్మా అని అతను అడగాలి కదా. ఇప్పుడు అతను పంపిస్తేనే భరోసా మీద వెళ్ళాను. పని ఎంత పని అయినా ఒక పని రానామని పని వచ్చినామని చేయాలంటే నీకు పని రాదు అమ్మ, ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అని చెప్తా. కుక్కర్లు పెట్టుకోవాలి, మెయిన్ డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్లు ఉంటారు కొంతమందికి, వాళ్ళకి అన్నీ డిబేట్ చేయాలి, నేను చేయాలి. ఆవిడ ఏం చేయాలి, మా అమ్మ మరి సుభద్ర తర్వాత నీ ఆడవుడు అయిపోయినాక నువ్వు అడుగంటే పీడపోయేది. అతను ఏదో చిన్న డిస్కషన్ చేసిండు, ఇంకా మాట ఏం వాళ్ళు నన్ను బూతులన్నా నేను బూతులనలే, నువ్వెంతో నేనంత అన్నట్టుగా అతను మాట్లాడాడు, మరీ ఎట్నో మాట్లాడాడు శిబుగా నన్ను. అంతే ఇంకా నేను అనుకున్నాను, నేను నిలపరదాన్న, నాకు కూడా కార్డు ఉంది కదా, నన్ను ఇంతగా శిబుగా మాట్లాడతాను ఏంది తినే ముందు అని ఇంకా 2-3 రోజులు నేనే తింటా మానేసా, మంచినీళ్ళు టీలు అవి ఇవి మానేసా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లమ్మడోళ్ళు రొట్టెలు ఇచ్చేవాళ్ళు, జొన్న రొట్టెలు వాళ్ళు కర్రీ చేసుకుని ఇచ్చేవారు. అది పొద్దుపొట్టు టిఫిన్ లాగా అది చేసేది, మధ్యాహ్నం తినకపోయేదాన్ని, మళ్ళీ నైట్ తెచ్చుకొని వేరే వాళ్ళ ఇంటికి పడుకునేదాన్ని, ఈ హౌస్లో ఉండకపోయేదాన్ని. అందరికి ఒకటే 6 బార్ ఇచ్చారు, ఇంకా ఉండకపోయేదాన్ని. ఆ అమ్మ కాడికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ 2 రొట్టెలు తిని పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి వచ్చి క్యారీలు రూమ్లో పెడతారు కదా నైట్ భోజనాలు, అవి కడుక్కునేదాన్ని. మళ్ళీ ఎక్సెల్గా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని, అలా నడిచేదాన్ని. ఇంకా 2 రోజులు 3 రోజులు తిండి లేదు, ఎండ బాగా కొడుతుంది. మరి ఆ మేనేజర్ ఎలా కనిపెట్టి కొంచెం ఎందుకు నువ్వు తేడా కొడతాను వచ్చినంత ఇప్పుడుగా లేవు, సరే ఈ అమ్మాయిని పంపించండి అన్నారు. చెప్పారే ఒకళ్ళు తింటలే తాగట్లని చెప్పారే ఎంపాడు, పంపించండి అన్నారు. ఓకే అన్న ఎగ్జాక్ట్గా వచ్చేసా. నేను ఎందుకు ఏమిటని ఏం డిస్కషన్ చేయలే, ఎగ్జాక్ట్గా వచ్చేసి వచ్చిన 2వ రోజు 3వ రోజు ఇంకో మీడియం వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు కదా ఇట్లా ప్రొడక్షన్ హౌస్లో, చాలా దగ్గర చేశాను, ఈటీవీలో కూడా చేశానని మీరు ఇప్పుడే చెప్పారు. మరి అంత పని చేస్తున్నప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి చెప్తాను కదా, పెద్ద ఆపరేషన్ అయింది. తర్వాత ఇట్నే ఇంకా మామూలుగా జనరల్గా ఎక్కువ షూటింగ్లు నడవనప్పుడు బయట పైనకి వెళ్ళేదాన్ని. ఇంకా ఇందులో సరిగా అలా టైం టు టైం తినాలంటే సిగ్గిడ్చి తినాలి, ఎదిరియాలి, నువ్వెంత నేనంత అనాలి. కొంచెం నాకు మొఖమాటం ఎక్కువ కాబట్టి తినకనో తాగకనో గర్భసంచిపోయింది, బరువులు మోసి వాళ్ళేం చెప్పరు. కాకుండా ఒకటి ఆయన బాబుకి క్యాన్ ఎడబెట్టమంటే కసురుతారు, ఆ కసరటం ఎందుకు అదేందో నేనే పడతా తిప్పాలన్నట్టు డేట్లు వచ్చినప్పుడు క్యాన్లు మోసి గర్భసంచి పాడైంది. తర్వాత కిడ్నీ రాళ్ళు వచ్చినాయి. ఇంకా అంత మించి నాకు ఏ రోగాలు, ఆపరేషన్ ఏం చేసుకుని బాగున్నా. ఇప్పుడు 4 సంవత్సరాలు బాగానే ఉన్నా. ఇప్పుడు ఈటీవీలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? కార్డు ఉండి కార్డు లేక 5 సంవత్సరాలు చేశా, కార్డు లేనప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశా. 100 రూపాయలు ఇచ్చేవారు రోజంతా చేస్తే, నేడు 9ంటికి వచ్చేదాన్ని, భోజనం డబ్బులు 50 ఇచ్చేవారు. కార్డు తీసుకున్నాక 400 ఇచ్చేవారు, మేనేజర్లు ఇచ్చేవాళ్ళు నాకు. ఈ కార్డు తీసుకున్నా కదా మంచిగా పరిచయమైన మంచిగా అలానే ఉండనైతే నేను అనవసరంగా డబ్బులు ఆశపడి చిల్మలకు వచ్చా, ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారు, మంచి కొత్త వాళ్ళు వచ్చారు, కుర్రోళ్ళు లేడీస్ కమ్మక్కాయి. ఇప్పుడు నేను పాతదాన్ని,
ఇప్పుడు ఏంటంటే అమ్ముకు సూటుగా పోద్దామని ఎవరు ఏమన్నా అన్నీ తెలుసు అంటారు కదా. కుర్రోళ్ళు ఇప్పుడు అంత కుర్రోళ్ళు అంత నీలాంటి పిల్లలు అంత ఆంధ్ర పిల్లలు వాళ్ళ కమ్మక్క ఇప్పుడు మాలంటాను సరే పిలవట్లేరు. నేనంటే నేను కలవట్లేదు, జనాలు అలా కలవట్లేదు. నాకు వద్దులే, నాకు కూడా పెద్దగా ఉరక బుద్ధి కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి పాత వాళ్ళు నా పర్వాలేదురని పిలిస్తే వెళ్తా వెళ్చుకొని నా పని నేను చేసుకొని నైట్ ఉండని పగలు ఉండని ఈరోజు 4 గంటలకు బయలుదేరినా రేపు 4 గంటలకు కూడా వస్తా. చేస్తా రై బగులు ఉండమన్నం వండేదాన్ని. సుభద్రమ్మ కుక్కర్లు పెట్టంటారు, సుభద్రమ్మ ఆ గిన్నె గడగంటారు, టీ గిన్నెలు గడ అన్నీ చేస్తా. అన్ని పనులు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక బాబు. మీ భర్త ఎలా ఉంటారు? మీరు బాగానే ఉంటారు? మంచి సార్లు బాగానే చూస్తా పోతాడు కానీ అంటే మీరు అవుట్డోర్ షూటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి అమ్మని పిలిపించుకుంటే, ఎందుకంటే భర్త ఉన్నాడు కదా కొంచెం. మా భర్త బ్యాడ్గా మాట్లాడతారని మా బాబుకి తెలుసు ఇండస్ట్రీ అంటే ఎంత. మమ్మీకి తెలుసు, మమ్మీ నువ్వు వెళ్ళి అంటాడు. ఈ లోపల మా అమ్మని పిలుచుకుంటా, వీళ్ళకి కొంచెం చేసి పెట్టుకుంటా చేయడానికి అమ్మని పిలుస్తా. ఇంకా మొన్నటిసారి మాత్రం అమ్మ కూడా రానన్నది. ఈ చికాకు మా భర్త చికాకు తట్టుకోలేకనే వెళ్ళా. ఈ చికాకు ఆ చికాకు ఇంకా అతను కూడా నన్ను చిన్న డిస్కషన్ చేసిండు. నేను ఫీల్ అయ్యా, ఇంత పని చేస్తాను నేను.